అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 15 నుండి 30 వరకు వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। ఒక స్త్రీ వారి జీవితంలోకి రాబోతోంది। ఆ స్త్రీ వల్ల వీరికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అన్నది తెలుసుకుందాం। కర్కాటక రాశి వారికి వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు పడుతున్నారు। మరి ఈ 15 రోజుల్లో వారికి ఏదైనా అద్భుతం జరుగుతుందా అన్నది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం। ఈ వీడియో పూర్తి వరకు చూడండి। అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి। మరి ఎన్నో వీడియోస్ మీకు చేరుతూ ఉంటాయి। అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 15 నుండి 30 వరకు వీరికి అనుకూల దశ ప్రారంభం కాబోతోంది। ఈ సెప్టెంబర్ 15 నుండి 30 వరకు వారి జాతకంలో చాలా మార్పులే చేరుకుంటాయి। ఈ మార్పుల్లో ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి మెరుగైన పరిస్థితి। వీరికి ఆర్థికంగా చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వీరు గతంలో చేసినటువంటి వ్యాపారాలలో మంచి లాభాలన్నవి వస్తాయి। స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టినటువంటి వారికి కూడా వారికి ఆ డబ్బు డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది। అలాగే వ్యాపారం చేస్తూ అది సరిగ్గా పని చేయక ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా ఈ 15 రోజుల్లో చాలా మంచి ఆదాయం చేకూరుకునేటువంటి అవకాశం చాలా క్లుప్తంగా కనబడుతుంది। కాబట్టి ఆర్థికమైనటువంటి లాభాల్లో చాలా ముందుకు వెళ్తారు। కొత్తగా ఆలోచిస్తారు। కొత్త ఐడియాలతో కొత్త వ్యాపారాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తారు। కొత్త ఉత్తేజం అన్నది వీరిలో ప్రవేశిస్తుంది। అలాగే స్త్రీలు కూడా సొంతగా వ్యాపారాలు బిజినెస్లు పెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు। అలాగే ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు। వీరు బ్యాంక్ లోన్ పెట్టినా రాకపోవటం, అప్పు అడిగినా ఎవరు ఇవ్వకపోవటం లాగా జరిగి వెనక్కి స్త్రీలు కూడా కర్కాటక రాశిలో ఉన్నారు। వీరికి కూడా ఈ 15 రోజుల్లో అద్భుతం జరిగి ఏదైనా ఒక వ్యాపారం పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది। మీకు భార్యాభర్తల గొడవలు, ప్రేమించుకొని విడిపోయినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీ భార్యాభర్తల సమస్యలు, మీరు ప్రేమించినటువంటి వారి సమస్యలు ఇక్కడున్న అఘోరా గురూజీ గారు పరిష్కారం చేయగలరు। అలాగే సంతానం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి। చాతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం, ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి। 100% మీకు పరిష్కారం చూపిస్తారు। అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। విదేశీ ప్రయాణాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రయత్నం చేయండి। ఈ 15 రోజుల్లో మీకు మంచి ఫలితం అన్నది కనబడుతుంది। అలాగే మీ యొక్క అభివృద్ధి అన్నది రోజు రోజుకి పెరుగుతూ ఈ 15 రోజుల్లోనే మంచి స్థాయికి చేరుకుంటుంది। మంచి లాభాలు కూడా చూస్తారు। కుటుంబంలో కూడా చాలా మీరు సంతోషంగా ఉంటారు। అయితే రెండోది, ఏ మనిషి అయినా కోరుకునేది పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు। అయితే గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। మిమ్మల్ని అవహేళనగా చూసినటువంటి వాళ్ళు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు కూడా వారంతటి వారే మీతో మంచిగా మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి। అలాగే మీ శత్రువులు కూడా మిమ్మల్ని గౌరవించడం అన్నది ప్రారంభిస్తారు। గతంలో మీ గురించి చాడీలు చెప్పడం, లేదా మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇలాగ చేసిన మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా విపరీతమైన మార్పులు వచ్చి ఆ మార్పుల వల్ల వీరు చాలా హ్యాపీగా మీతో సఖ్యతగా కలిసి ఉంటారు। అయితే వీరికి ఆర్థికంగా బాగుంటుంది। ఆరోగ్యపరంగా చూసుకుంటే గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో చాలా ఇబ్బంది పడేటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది। అయితే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారి మగవారి జీవితంలోనూ ఆడవారి జీవితంలోనూ ఒక స్త్రీ ప్రవేశించబోతోంది। ఈ స్త్రీ వల్ల ఎలాంటి ఉపయోగాలు, అసలు ఈ స్త్రీ ఎవరు అన్నది తెలుసుకుందాం।
మగవారి జీవితంలో వారు గతంలో ఇష్టపడి ఆ స్త్రీని దక్కించుకోలేక ఆ స్త్రీ దూరం అయిపోయి ఇప్పటికీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వారికి శుభవార్త, మీరు ఇష్టపడి మీ జీవితం నుంచి దూరం అయిపోయినటువంటి స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. అలాగే మీకు ఈ స్త్రీతో వివాహం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వివాహం అయిపోయినటువంటి వారికి ఈ స్త్రీ వల్ల ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే ఈ స్త్రీ వల్ల వారికి బిజినెస్లో కానీ ఇంకేదో ఇతర అవసరాలలో కూడా చాలా సహాయపడుతుంది. మరి స్త్రీల విషయాల్లోకి వస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ స్త్రీ వ్యాపార రంగంలో ముందుకు రావడానికి తోడ్పడుతుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా వీరికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండి వీరికి ఆత్మస్థైర్యాన్ని పెంచి వీరితో పాటు చాలా సంతోషంగా ఉండేలాగా ఈ యొక్క స్త్రీ వల్ల మంచి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తలు వివాహం అయినటువంటి వారి జీవితంలో కూడా ఈ స్త్రీ వస్తుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ప్రేమించుకున్న దూరం అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ స్త్రీ మళ్ళీ వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం జరిగినటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ స్త్రీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. భార్యాభర్తలు ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ స్త్రీ వల్ల మీకు మంచే జరుగుతుంది. అయితే వీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఒక అద్భుతం వీరి జీవితంలో జరుగుతుందా? అది వీరి సొంత ఇంటి కళ కావచ్చు. అలాగే ఏదైనా వాహనం, కారు కానీ బండి కానీ లేదా వ్యాపార రీత్యా ఏదైనా బండి కానీ తీసే యోగం వీరికి ఉందా లేదా? సొంత వ్యాపార పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టాలని ఆలోచించేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉందా లేదా అన్నది చూస్తే వీరి జీవితంలో ఈ స్త్రీ వల్ల పెద్ద అద్భుతం జరుగుతుంది. వీరు వ్యాపార రంగంలో వీరు చెయ్యాలనుకున్న వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. అలాగే వాహనం, మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి సొంత వాహనం అనేది కొంటారు. సాధారణమైనటువంటి వాళ్ళు వారు ఇష్టపడేటువంటి కారు కానీ బైక్ కానీ కొనేటువంటి యోగం వారికి ఉంది. అలాగే ఈ స్త్రీ వల్ల చాలా మెరుగైన జీవితం కలుగుతుంది. ఈ స్త్రీ వారి జీవితంలోకి రావడమే వీరికి ఒక అద్భుతంగా ఉంటుంది. మీకు భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమించుకొని కలవలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వీరు ఎన్ని దుక్కులో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారు. చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం, ఏ సమస్య ఏదైనా ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. 100% మీ పరిష్కారం మీకు దొరుకుతుంది.